హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే టమాటా పచ్చడి నిలవ పచ్చడి అయితే చేస్తున్నాను. ఇన్స్టెంట్గా ఎండతో అస్సలు పని లేదు, ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పచ్చడి అనేది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పచ్చడి అనేది మనకి చక్కగా 1 మంత్ 2 మంత్స్ కూడా ఉండిద్ది. బయట పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలల వరకు ఉండిద్దండి, అస్సలు పాడవదు. ఇప్పుడైతే ఈ పచ్చడికి అయితే ప్రిపేర్ చేసుకుందాము. టమాటాలు అయితే 1/2 కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను. ఈ పచ్చడికి 1/2 కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడగండి. టమాటాలు కడిగి తుడవాలి. శుభ్రంగా తుడిచిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు అనేవి పక్కకు పెట్టేసి ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని మెంతులు అయితే ఒక 3/4 స్పూన్ మెంతులు అయితే వేసుకుంటున్నాను. మెంతులు వేసిన తర్వాత ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత ఆవాలు అయితే 2 స్పూన్లు అయితే వేసుకోవాలండి. ఆవాలు 2 స్పూన్లు వేసుకొని ఆవాలు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మాడకుండా ఫ్రై చేసుకోండి, మాడితే అస్సలు బాగోదు. మాడకుండా ఫ్రై చేసి పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే టమాటా ముక్కలు అనేవి మనం ఒక గిన్నె ఒకటి తీసుకోండి. గిన్నె ఒకటి తీసుకొని మెజర్మెంట్ అంటే కొలుసుకోండి. ముక్కలు అనేవి ఎన్ని కప్పులు అవుతాయో చూసుకోండి. దాన్ని బట్టి మనం ఉప్పు కారం అనేవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా మొత్తంగా నేనైతే 4.25 కప్పు ముక్కలు అయితే వచ్చాయి. అప్పుడు నేను 4 కప్పులు ముక్కలకే ఉప్పు కారం అనేవి అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇవి కూడా పక్కకు పెట్టేసి ఈ మెంతులు ఇవి తీసేసి స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక 1/2 కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఒక 1/4 కప్పు ఉప్పు కూడా వేసేసుకొని ఒక 50 గ్రాములు చింతపండు అయితే వేసుకోవాలి. మనం 50 గ్రాముల చింతపండు అయితే సరిపోయిద్దండి మనం తీసుకున్న 1/2 కేజీ టమాటాలకి. ఇప్పుడైతే ఈ టమాటాలు మెత్తగా మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టేసి టమాటాలు అనేవి మెత్తగా మగ్గిందా కుక్ చేసుకోవాలి. ఈ టమాటాలో వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయి కొంచెం అడుగు అంటుతుంది అన్నప్పుడు ఇంక స్టవ్ ఆపేద్దాము. చూసారు కదా, టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి, చింతపండు కూడా మ్యాష్ అయిపోయింది మనకి. ఇప్పుడైతే ఇవి చల్లార పెట్టేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి అయితే ఒక 15 వెల్లుల్లి అయితే తీసుకుంటున్నాను. పెద్ద వెల్లుల్లి తీసుకోండి, పెద్దదైతే తీసుకున్నానండి. ఇందాక ఆవాలు మెంతులు పొడి కూడా వేసేసుకొని కారం అయితే ఒక 3/4 కప్పు కారం అయితే వేసుకుంటున్నాను. అంటే ఒక 2-3 స్పూన్లు తగ్గించి అయితే కప్పు నిండా కారం అయితే వేసుకున్నాను. కారం వేసిన తర్వాత టమాటాలు చింతపండు పేస్ట్ కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పేస్ట్ అనేది వాటర్ ఏమి వేయకూడదు, వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేలోపు స్టవ్ మీద బాండీ పెట్టి ఒక కప్పు నిండా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ కాగుతూ ఉండేది. మనం పచ్చడి చూపిస్తాను చూడండి. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఉప్పు కారం చూసుకోండి. ఈ పచ్చడి అనేది కొంచెం టేస్ట్ చూస్తే మనకు ఉప్పగా ఉండాలి. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్లో పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకొని వెల్లుల్లి అయితే ఒక 7-8 వెల్లుల్లి దంచి అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లి వేసిన తర్వాత కరివేపాకు అయితే ఒక 3 రెమ్మలు వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసిన తర్వాత అప్పుడు పచ్చడి అయితే వేసుకోవాలి. పచ్చడి కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఆయిల్ సరిపోకపోతే రెండో రోజైనా ఇంకొంచెం ఆయిల్ అయితే కలుపుకోవచ్చండి. కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఆయిల్ కాసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చల్లారిన తర్వాత ఆయిల్ అప్పుడైతే కలుపుకోవచ్చు. నాకైతే 2 కప్పుల నిండా ఆయిల్ అయితే పట్టింది ఫ్రెండ్స్. నేను ఆయిల్ కూడా మళ్ళీ తర్వాత కూడా కొంచెం అయితే వేసాను. మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండిద్ది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. అందరికీ బాయ్ అండి.